వెనకకు తిప్పి పంపిర్రు. తిప్పి పంపినప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 45 టీఎంసీలు మాకు చాలు అని లెటర్ రాసిరనే ఆ కాన్సెప్ట్ తోటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు ప్లస్ మీరు 2:30 నుంచి ప్లీజ్ 2:30 నుంచి 6:30 వరకు అయిపోయింది. ఒక్క మాట అన్ని చెప్తే ఇంకొక మాట మీరు మాట్లాడిన సేపు మాట్లాడుతున్నారు, మళ్ళీ వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా మీరు కేసీఆర్ గారు మెయిన్ గా పాలమూరు తీసుకున్న అంశం కాంగ్రెస్ పార్టీ మార్చిపోయి అడ్డం పొడుగు మాట్లాడుకోవాలి. విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు, మహిళలు ఇబ్బంది పడుతున్నారు. అన్న అర్ధగంట గంటలు 40 ఎందుకు వచ్చింది చెప్తున్నాను. చెప్పాలన్నా చెప్పొద్దా? డిబేట్ వాళ్ళు చెప్పాలి. అమూల్యమైన సందేశం ఇది, అమూల్యమైన అంశం ఇది. నువ్వే మాట్లాడుకో, మేము పోతాం. మరి నువ్వు మాట్లాడుకున్నా ఏం చెప్పే అంశం ఒక్క సెకండ్ అయిపోతారు, ఇంకోపిక లేకపోతే 2 నిమిషాలు మేము టాపిక్ మాట్లాడుతున్నాం. 2 నిమిషాలు మేము మాట్లాడుతున్నాం. ఒక సెంటెన్స్ చెప్పండి, మళ్ళీ తర్వాత ఇంకెవరు మాట్లాడినా మీరు మాట్లాడండి. 2 నిమిషాలు మాట్లాడితేనే గోటిలాడు మాడుతున్నా లేకపోతే డ్రామా ఆడుతున్నా. ఒక అంశం పాలమూరులో కవితం మన తిరిగినప్పుడు నిరంజన్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి వాటి మీద మాట్లాడారు. మరి ఆయన కాపాడుకోవాలంటే ఈయన పాలమూరు పదాన్ని ఎత్తాలి. ఈ అంశాలు ఉన్నాయి, రాజకీయ అంశం ఇవన్నీ. కాబట్టి ఈ అంశ కోణంలో నిరంజన్ రెడ్డి గారు కాపాడుకోనికే ఈయన ఈరోజు పాలమూరు పర్యటన, పాలమూరు సభ పెట్టిన. అట్లంటే ఆవిడ హరీష్ గారి గురించి మాట్లాడారు, మరి అప్పుడు కూడా ఆయన వచ్చి బయటకు వచ్చి మాట్లాడాలి కదా. అంటే మెయిన్గా అక్కడ జరిగిన అన్యాయం ఉంది, అవినీతి ఉంది. 4 ఫామ్ హరీష్ రావు గారు కాళేశ్వరం గురించి ఆయన అవినీతి చేశారు, సర్వే నెంబర్లు ఇస్తా, అవన్నీ ఉన్నాయి. కాబట్టి వాటి కోసం ఈ రోజు ఆయన పర్యటన కాపాడుకోనికే ఈ అంశం మాట్లాడడానికి నేను చెప్పిన కానీ అనవసరంగా లేపితే తెలంగాణలో ఇంతకు మించి చాలా సమస్యలు ఉన్నాయి కదా, పక్కన వదిలేసి మనం చెప్పిన 91 టీఎంసీ 40 టీఎంసీలకి ఒప్పుకుర్రు. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణను ఆంధ్రలో కలిపినాక ఆంధ్రప్రదేశ్ లో నాగార్జున సాగర్ మీద మొత్తం 811 టీఎంసీల వాటర్ అండి అక్కడ ఉన్నది. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు 512 టీఎంసీలు ఆంధ్రాకు, 299 టీఎంసీలు తెలంగాణకు అనేది కేసీఆర్ వచ్చినాక సంతకం పెట్టింది కాదు. తెలంగాణ ప్రజలు గ్రహించాలి, వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. అర్థమైంది కూడా మళ్ళీ చెప్తున్నాం. 811 టీఎంసీలో నాగార్జున సాగర్ లో ఉంటే 512 ఆంధ్రప్రదేశ్కు, 299 అనేది ఆంధ్రప్రదేశ్ లో నిర్ణయించినాక తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఆంధ్రప్రదేశ్కి ఎంత, తెలంగాణ రాష్ట్రానికి ఎంత అనేది సెంట్రల్ గవర్నమెంట్ వాటర్ బోర్డు ఇక్కడ నీటి పంపకాలు జరగాలి. ఎన్ని టీఎంసీలు ఎంత అనేది జరగకుండా అది 512, 299 కంటిన్యూ అవుతుంది. ప్రతిసారి లెక్కలు సంతకాలు నడుస్తున్నాయి. కానీ 299కి సంతకం పెట్టి తెలంగాణ నోట్ల మట్టి పట్టిండు, ఈయన ద్రోహం చేసిండని ఇంత పచ్చబద్దాలు మాట్లాడతారేందండి బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జరుగుతున్నది, నీటి వాట జరిగే కంటిన్యూ అవుతుంది. అంతే తప్ప
స్వతహాగా బాగా కలిసింది కావాలి. TMC-లను ఆ? ఉన్నాను కొంచెం. చెప్పు. ఎంత ఆవేశపడ- అది చెప్పు. తాత్కాలిక ఒప్పందం కదా మీరు. అది మేడం, నేను చెప్పేది అదే. ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 512 ఆంధ్రప్రదేశ్ 299 తెలంగాణకు. అది వాటర్ నీటి పంపకాల వాటర్ జరిగే వరకు 2 రాష్ట్రాలు జరిగే వరకు 512 299 అనేది కంటిన్యూ ప్రాసెస్. అది ప్రతి సంవత్సరం అది ఫార్మాలిటీ. కానీ స్వతహాగా కేసీఆర్ దాన్ని భాగాలు మంచి సంతకాలు పెట్టినట్టు తెలంగాణ ద్రోహం చేసినట్టు బీజేపీ అదే మాట్లాడతారు, కాంగ్రెస్ అదే మాట్లాడతారు. ఇది తప్పుతో మేము ఖండిస్తాం. ఏ చట్టకైనా కృష్ణయ్య గారి కొడుకు 299 ఇది చాలా అని చెప్పేసి లెటర్ పంపించినటువంటి ఆనాటి గౌరవ చాలా కాదు, ఉన్నదే అది. మళ్ళీ ఇప్పుడు నువ్వు లెక్కల తెలంగాణ గురించి మాట్లాడుతున్నావు. నేను అందుకే అన్న లెక్కల గురించి మాట్లాడదు. లేదు మేడం. లెక్కలు విద్యాసాగర్ గారు మీరు చెప్తున్నారు, కేసీఆర్ ఆ గారు సెంట్రల్ చెప్తున్నారు. గవర్నమెంట్ అయితే భాగాలు మంచి అది చేయాల్సింది. వదిలేసేయండి. అది ఉన్నది కంటిన్యూ అవుతుంది అంతే. మిమ్మల్ని మళ్ళీ అధికారంలోకి రానివ్వమని ఆయన ఏదైతే శపథం చేస్తున్నారో దాని గురించి మాట్లాడదాము. మళ్ళీ మీరు అధికారంలోకి వస్తామని మీరు చెప్తున్నారు. అది ఎలా సాధ్యము? ప్రజల్లోకి ఎలా వెళ్తారు, ఏం చేస్తారు చెప్పండి. ఈ లెక్కలన్నీ కాదు. మేము తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ అధికారంకి వస్తున్న కారణం ఒకటే. మొన్న తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎలక్షన్లు జరిగితే 12,000 సర్పంచ్లో దాదాపు 4,000 పైచిలకు మేము గెలిచినాం. ఎట్లా గెలిచినాం? వాళ్ళ అధికారంలో ఉండి భయపెట్టి భయప్రాంతాలకు గురి చేసి కొంతమంది నామినేషన్ వేసులను కిడ్నాప్ చేసి ఏం చేసిరో చెప్పలేని పదాలు, అతనికి ఏం దాగిచ్చిర్రు, ఏం చేసిర్రు, పెద్ద గొడవ జరిగింది. ఇన్ని జరిగినా కానీ తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని గెలిపేనీకి 4,000 మంది సర్పంచులను గెలిపించారు. ఇది నిదర్శనం. నెక్స్ట్ జరగబోయే ఎంపీటీసీ జెడ్పీసీ ఎలక్షన్లలో మేము 50% పైగా సర్పంచ్తో పాటు ఎంపీ జెడ్పీసీ గెలుచుకొని నెక్స్ట్ రాబోయే ఎప్పుడు జమిలీ ఎలక్షన్లు వస్తాయా, ఎప్పుడు ఏ ఎలక్షన్లు వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేయటం ఖాయం. మాటికి ఇదే జరుగుతుందని తెలిసినా ముఖ్యమంత్రి గారు దానికి భయపడి ఇష్టం వచ్చేట నీ కులం ఇంతుంది, నువ్వు ఏం చేయలేవు, మేము పెద్దగా ఉన్నావు అని అదే కులాలు మాట్లాడింది. రెడ్డి ఆయన అవుతున్నట్టు మాట్లాడతాడు. రేవంత్ రెడ్డి గారు గతంలో మాట్లాడింది కదా. మస్తు మాట్లాడింది. ఆయన రెడ్డి కులాలు అంటుంటది ఇక. లేదు, లేదు మేడం. 42% గురించి మన మిత్రులు మాట్లాడారు. ఇది ఒక పాయింట్ నేను చెప్పలే. 42% గురించి కేసీఆర్ మాట్లాడలేదు అని అన్నారు. మాట్లాడలేదు కదా. చెప్తున్నా, కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ 42% అనేది కేంద్రం చేయాలి. అధిష్టానం కొరకు మీరు అఖిల పక్షాన్ని తీసుకొని ఢిల్లీకి వెళ్దాం, మేము కూడా వస్తామని స్వయం బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. మాట్లాడమంటారు మీరు? ఎలా మాట్లాడలేదు? ఎలా మాట్లాడలేదు? ఆడవడం రోజు చేయాలా? మీకు తెలవాలా? తెలంగాణ ఎలక్షన్ పెట్టకుండా 42% అన్నగారండి. 42% బీసీకి ఇచ్చినాక ఎలక్షన్ పోతుంది కాదు, మాట తప్పినారు. రిజర్వేషన్ గురించి వెళ్తే మళ్ళీ మాట తప్పినారండి. వెళ్తుంది కానీ ఎవరు బీజేపీ ఏపీ మేడం వస్తాం మేము బాగా రిజర్వేషన్ అంశం ఇప్పుడు గురించి వద్దు కానీ అయితే మేడం వీళ్ళు నాకంటే వయసులో పెద్ద, కానీ నన్నే మాట్లాడనేకుండా చేస్తారు. రోజు చెప్తాను, ఎందుకంటే అనుభవం ఉన్న వాళ్ళకు ఓపిక ఉంటది, అవతల చెప్పేది వింటారు, నిజంగా ఏమైనా సమస్యల గురించి మాట్లాడతారేమని అనుకుంటారు. కానీ నాకంటే ఓపిక కనీసం కూడా లేదని అనిపిస్తుంది నాకు. మీరేమని అనుకోండి, ఎందుకంటే బాధపడి ఎందుకనంటే మేడం ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. వాటి మీద మాట్లాడాల్సింది పోయి మనం ఒకటే మేడం, ఒకటే ఈ సందర్భంగా ఏంటంటే అటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు టీఆర్ఎస్ పార్టీ కానీ ఎప్పుడు